తెలంగాణ రాష్ట్ర సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీనియర్ సిపిఎం నాయకుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు. ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. 16వ తారీఖు మంగళవారం తెల్లవారుజామున తన స్వగ్రామమైన తెల్దారపల్లి, ఇది ఖమ్మం మండలంలో ఉంటుంది, అక్కడ ఆయనకి ఛాతీ నొప్పి, తీవ్రమైన ఆయాసం వచ్చి అస్వస్థతకు గురైతే వెంటనే ఖమ్మంలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడే ప్రాథమిక పరీక్షలు చేసి ఆయన పరిస్థితి విషమంగా ఉన్నది. ఆయన హైదరాబాద్కు పంపాలని, ఏఐజీ హాస్పిటల్ పంపాలని నిర్ణయం తీసుకుని వెంటిలేటర్ సహాయంతో మంగళవారం సాయంత్రం 4 గంటలకి హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉండే ఏఐజీ హాస్పిటల్కి చేర్చారు. వచ్చినప్పటి నుంచి పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఆయనకి గతంలో 2004 సంవత్సరంలో గుండెపోటు వస్తే, హార్ట్ అటాక్ వస్తే యాంజియోగ్రామ్ చేసి స్టెంట్ వేయటం, అప్పటి నుంచి కూడా గుండెకు సంబంధించిన మందులు వాడుతూ వచ్చారు. ప్రస్తుతం ఆయనకి అన్ని అవయవాలు కూడా సహకరించే పరిస్థితులు లేదు. ఊపిరితిత్తులకు వస్తే ఊపిరితిత్తుల్లో నీరు చేరింది, ఊపిరితిత్తులు సహకరించటం లేదు. సరైన పాళ్లలో, రక్తంలో ఆక్సిజన్ అందని కారణం వల్ల వెంటిలేటర్పై పెట్టి చికిత్స కొనసాగిస్తున్నారు. ఈ ఊపిరితిత్తుల్లో నీరుని క్రమంగా వాళ్ళు తొలగించే ప్రక్రియని ఏఐజీ వైద్యులు, పల్మనాలజిస్టులు, శ్వాసకోశ వైద్య నిపుణులు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించి ఆ నీరు తొలగించిన తర్వాత మంగళవారం కంటే బుధవారం కొద్దిగా ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. ఇక ఊపిరితిత్తులు ఎప్పుడైనా ఎవరికైనా సరిగా పని చేయనప్పుడు, వెంటిలేటర్ మీద పెట్టినా కూడా ఫలితము లేనప్పుడు కృత్రిమ శ్వాసకోశాలు, కృత్రిమ ఊపిరితిత్తులు, దీన్ని ఎక్మో అంటారు, ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేటర్ అంటారు. ఇది మొట్టమొదటిసారిగా గాన గంధర్వుడు, కీర్తిశేషులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యానికి ఈ ఎక్మో పరికరం అమర్చినప్పుడు ప్రజాబాహుళ్యంలోకి అందరికీ కూడా అవగాహన కలిగింది. ఇక ఇది ఆఖరి దశలో వెంటిలేటర్తో మనకి ఎటువంటి ప్రయోజనము లభించలేదన్నప్పుడు ఎక్మో పరికరాన్ని వాడతారు. ఇక తమ్మినేని వీరభద్రం యొక్క గుండె కూడా సహకరించటం లేదు. సాధారణంగా 72 సార్లు కొట్టుకోవలసిన గుండె అది మితిమీరిన వేగంతో కొట్టుకుంటా ఉంది, 200, 250. ఈ విధంగా వేగము పెరగటం వల్ల శరీరంలో ఉండే కీలక అవయవాలైన మెదడు, మూత్రపిండాలకు రక్త సరఫరా సరిగా జరగదు. ఈ వేగము పెరగటాన్ని, మితిమీరిన వేగం పెరగటాన్ని వైద్య పరిభాషలో టాకీకార్డియా అంటారు. ఈ టాకీకార్డియా అంటే వేగం పెరగటమే కాకుండా మరొక సమస్య ఆయనకు వచ్చింది. ఏంటంటే లయ కూడా తప్పింది. గుండె యొక్క లయని వైద్య పరిభాషలో రిథమ్ అంటారు. ఈ లయ తప్పడం, దీన్ని వైద్య పరిభాషలో లయ తప్పే పరిస్థితిని అరిథ్మియా అంటారు. ఈ గుండె లయ, గుండె వేగాన్ని మళ్ళీ యథాతథ స్థితికి తేవడానికి కార్డియాలజిస్ట్లోనే మరొక రకమైన సూపర్ స్పెషలిస్టులు ఉంటారు. వాళ్ళని
ఎలక్ట్రోఫిజియాలజీ కార్డియాలజిస్టులు అంటారు. ఈ వీళ్ళు గుండె వేగము పెరిగినా గుండె వేగము కొంతమందికి 30-40కి పడిపోతుంది. అలాంటి వారికి వేగము తగ్గితే పేస్ మేకర్ అని అమరుస్తారు. అటువంటి నిపుణులైన ఎలక్ట్రోఫిజియాలజీ కార్డియాలజిస్టులు ఆయన యొక్క లయని పూర్వస్థితికి తేవటానికి అట్లాగే వేగాన్ని తగ్గించటానికి ప్రయత్నిస్తున్నారు. తమ్మినేని వీరభద్రం సీనియర్ కార్డియాలజిస్టు, డాక్టర్ సోమరాజు, అలాగే ఖమ్మం జిల్లాకి చెందిన ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ డిఎన్ కుమార్ యొక్క పర్యవేక్షణలో అత్యున్నత ప్రమాణాల్లో అంతర్జాతీయ స్థాయిలో ఎటువంటి వైద్య చికిత్సలు అందించగలరో, అమెరికాలో ఎటువంటి వైద్యం ఉంటుందో అలాంటి వైద్యాన్ని అందిస్తున్నారు. గుండె సరిగా లయ తప్పటము, వేగం పెరగటం వల్ల రక్తపోటు కూడా తగ్గింది. రక్తపోటు తగ్గినప్పుడు కొన్ని మందులు ప్రయత్నిస్తారు ఎవరికైనా. డోపమిన్ అని, డోబుటమిన్ అనే మందులు ఎక్కించడం ద్వారా రక్త పీడనాన్ని, బీపీని పెంచవచ్చు. వాటితో కూడా స్పందన లేకపోతే ఎవరికైనా ఇలాంటి క్రిటికల్ పరిస్థితుల్లో, విషమ పరిస్థితిలో ఉన్న వారికి బీపీని పెంచడానికి ఒక ప్రత్యేక పరికరం ఉంది. దాన్ని ఐఏబిపి పరికరం అంటారు. ఇంట్రా అయోర్టిక్ బెలూన్ పంప్ అంటారు. అది అమర్చడం ద్వారా రోగి యొక్క బీపీని, బాగా పడిపోయిన బీపీని పెంచడానికి ఉపయోగపడుతుంది. బీపీ పూర్తిగా పడిపోతే మెదడుకు రక్త ప్రసరణ జరిగే అవకాశం ఉండదు, మెదడు మరణము సంభవించే అవకాశం ఉంటుంది. ఆ విధంగా రక్తపోటు మంగళవారంతో పోలిస్తే బుధవారం చికిత్సకు స్పందిస్తున్నాడు వీరభద్రం. బీపీ కూడా కొంత పెరిగింది, కొంత నిలకడగానే ఉన్నట్టుగా హెల్త్ బులెటిన్ ద్వారా హాస్పిటల్ వర్గాలు సమాచారం ఇచ్చారు. ఈయనకి ఒక అవయవం కాదు, ఒక పక్క ఊపిరితిత్తులు, మరొక పక్క గుండె, ఈ రెండింటితో పాటు మూత్రపిండాలు, కిడ్నీలు కూడా మారం పెట్టినాయి. వాటి పనితీరు కూడా అంతంత మాత్రంగా ఉంది. అవి బలహీనపడి వాటి పనితీరు కూడా ఆశాజనకంగా లేదు. వాటిని పర్యవేక్షించడానికి కిడ్నీ డాక్టర్లు, నెఫ్రాలజిస్టులు తమ వంతు ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అన్ని అవయవాలు, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, ఈ అవయవాలకు సంబంధించిన సూపర్ స్పెషలిస్టులందరినీ సమన్వయపరిచి 24 గంటలు ఐసీయూలోనే ప్రత్యేక చికిత్సలు అందిస్తున్న ఇంటెన్సివ్ కేర్ సూపర్ స్పెషలిస్టులు కూడా శక్తి వంచన లేకుండా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అయినా మంగళవారము హాస్పిటల్లో చేరిన తరువాత ఒక 24 గంటల కాల వ్యవధిలో కొద్ది ఇంప్రూవ్మెంట్, కాస్త ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినా ఇంకా అవుట్ ఆఫ్ డేంజర్, ఆయన ఆరోగ్యం పూర్తిగా కుదటపడింది, నిలకడగా ఉన్నదని చెప్పే పరిస్థితి లేదు. సిపిఎం పార్టీ వాళ్ళు వాళ్ళ కార్యకర్తలకు, నాయకులకు, శ్రేణులకు ఎవరూ కూడా హైదరాబాద్ రావద్దు, ఏఐజీ హాస్పిటల్కి రావద్దు, అన్నీ కూడా సిపిఎం నాయకులు వాళ్ళ పర్యవేక్షణలో అత్యున్నత ప్రమాణాలతో వైద్య చికిత్సలు జరుగుతాయని సిపిఎం క్యాడర్ కూడా ముఖ్య నాయకులు విజ్ఞప్తి చేశారు. 17-18వ తారీఖుల్లో సుందరయ్య భవనంలో జరగవలసిన ప్లేనరీ సమావేశాలుంటే వాటిని కూడా వాయిదా వేయటం జరిగింది. తమ్మినేని వీరభద్రం హాస్పిటల్లో చేరగానే మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, మాజీ
ఆర్థిక శాఖ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఏఐజీ హాస్పిటల్కి వచ్చి అక్కడ డాక్టర్లతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని గురించి తెలుసుకుని కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు. ఏదేమైనా ఇప్పుడు తమ్మినేని వీరభద్రానికి శక్తి వంచన లేకుండా అత్యున్నత ప్రమాణాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఖరీదైన మందులతో చికిత్స చేస్తున్న 45 నుంచి 50 సంవత్సరాల అనుభవం కలిగిన గుండె డాక్టర్లు, కిడ్నీ డాక్టర్లు, ఊపిరితిత్తుల డాక్టర్లు, ఎలక్ట్రోఫిజియాలజీ కార్డియాలజిస్టులు, ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్టులు, సూపర్ స్పెషలిస్టులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నా ఇంకా మరొక 48 గంటలు గడిచే వరకు ఆయన పరిస్థితి ఏమవుతుంది, క్షణక్షణం ఏమవుతుందో అని ఆందోళనకరంగా ఉంది. డాక్టర్లు కూడా ఏమీ చెప్పలేము, మేము మా కృషి మేము చేస్తాము. గతంలోనే ఆయనకు ఒకసారి 20 సంవత్సరాల క్రితం ఆయనకి గుండెపోటు వచ్చి గుండెకి చికిత్సలు అందుకుంటున్న తరుణంలో గతంలోనే గుండె కొంత కండరాలు బలహీనపడినాయి. ఏది ఏమైనా శక్తి వంచన లేకుండా ఏఐజీ హాస్పిటల్లో తమ్మినేని వీరభద్రంకి చక్కటి మెరుగైన వైద్యం లభిస్తూ ఉంది. సిపిఎం నాయకులు, శ్రేణులు, కార్యకర్తలే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు, యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా, ఎందుకంటే తమ్మినేని వీరభద్రం హక్కుల కోసం పోరాటం చేసే నీతి నిజాయితీ గల వ్యక్తి. ఆయన పార్టీ ఏదైనా ఎప్పుడూ కూడా పేదల పక్షాన నిలబడి ప్రజల యొక్క హక్కులను కాపాడటంలో ఏమాత్రం వెనుకంజ వేయలేదు. ఆ విధంగా తమ్మినేని వీరభద్రం కోలుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు ప్రజలందరూ కూడా ఆయన త్వరగా కోలుకుని స్వగృహమైన తెల్దారపల్లి రావాలని ఆశిస్తున్న తరుణంలో ఈ అత్యున్నత ప్రమాణాలతో నిర్వహిస్తున్న చికిత్స విజయవంతం కావాలని ఆశిద్దాం.